హలో అండి అందరికీ. ఈరోజైతే రైస్ లేక్ నేను కందిపప్పు చట్నీ అయితే చేశానండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందుకోసం కోడిగుడ్డు సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజు. తర్వాత 5 ఎండుమిర్చి తీసుకోవాలండి. తర్వాత 3 స్పూన్ల కందిపప్పు తీసుకోవాలి. తర్వాత టమాటాలు అండి 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే కొన్ని తీసుకోవాలండి. తర్వాత ఒక పెనంలో ఆయిల్ వేసుకొని కందిపప్పు ఎండుమిర్చి వేయించుకోవాలండి. గోల్డ్ రంగులో వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం సైజులో పెట్టుకొని. ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, టమోటాలు వేసుకొని మగ్గించుకోవాలండి. చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసండి? చట్నీ, కందిపప్పు చట్నీ కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే చేసుకోవాలండి. సాల్ట్ కొంచెం వేసుకొని తొందరగా వేగేకి సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. ఇవి తొందరగా వేగిపోతాయండి సాల్ట్ వేస్తే. ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఎండుమిర్చి, కందిపప్పు ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలండి. ఎండుమిర్చి, కందిపప్పు మిక్సీ పట్టుకున్నాక అందులో టమాటా, ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు వేసి చింతపండు నానబెట్టుకున్నాం కదండి కోడిగుడ్డు సైజ్ అంతా, ఆ చింతపండు కూడా మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. సాల్ట్ కూడా కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా అయితే చట్నీ అయితే రెడీ అయిందండి. తర్వాత పోపు అని పెట్టుకోవాలండి. పోపు పెట్టుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. పులుపులుగా కారంగా ఉంటుంది. కారం తక్కువ వేసుకొని చట్నీ ఎక్కువ వేసుకొని రైస్లో కలుపుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.